700 కోట్లతో కోకోకోలా కంపెనీ పక్కనున్న పెద్దపల్లి జిల్లాకు అక్కడ మంత్రి తీసుకెళ్తే మీరేం చేస్తున్నారని జగిత్యాల జిల్లాకు అన్ని హంగులు ఉండి ముఖ్యంగా ముడిసరుకు అయిన అతిపెద్ద మ్యాంగో మార్కెట్ జగిత్యాలలో ఉంది. అదే కంపెనీ జగిత్యాలకు వస్తే సుమారు 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతారు, రైతులకు మేలు చేసిన వారవుతారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఇది మీ ఎన్నికల హామీ, మీరు మర్చిపోయారా? జగిత్యాలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు? శ్వేతపత్రం విడుదల చేస్తారా అని డాక్టర్ బోగా శ్రావణి ప్రశ్నించారు. ప్రముఖ పత్రికలో చూసినాను, జగిత్యాల జిల్లా కంటే చిన్న జిల్లా పెద్దపల్లి జిల్లా. అక్కడ మంత్రి గారు 700 కోట్ల రూపాయల కోకోకోలా కంపెనీని తీసుకుని వెళ్ళిపోయారు. మీరేం చేస్తున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంకుల్? సీనియర్ నాయకులు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, రైతుల పక్షపాత అంటారు కదా మీరు. మన జిల్లాకి అసలు ఎందుకు రావడానికి, కోకోకోలా కంపెనీ రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అతిపెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది, దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ మన జిల్లాలో సమృద్ధిగా దొరుకుతాయి. మరి ఎందుకు రాలి, అది మన దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోయినారు జీవన్ రెడ్డి అంకుల్? మీరు కోకోకోలా కంపెనీని చిన్న జిల్లాకు తీసుకొని పోయినారు కదా వాళ్ళు. మీరు అది తీసుకొని వస్తే ఓ 2000 మందికి ఉద్యోగాలు లభిస్తుండే కదా, నిరుద్యోగులకి. మన నియోజకవర్గం వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తుండే కదా, యువకులకి, యువతి యువకులు ఇద్దరు. ఇటు రైతులకు లాభం జరుగుతుండే, ఇటు యువతి యువకులకు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తుండే, అన్ని రకాలుగా మంచిగా ఉంటుండే కదా. మీరు ఎందుకు ఆలోచించలేదు? మీకు ఎందుకు అంటే ఆలోచన రాకనా లేకపోతే చేయగనా? మరి మీ సీనియారిటీ ఏమైంది? ఇవన్నింటి గురించి పట్టించుకోవడానికి మీకు లేదు, కానీ ఒక్క ఇల్లు గురించి ప్రెస్ మీట్లు పెట్టడం, పర్సనల్గా వెళ్ళి కలెక్టర్ను కలవడం. జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరు ఆలోచించాలి. పరిశ్రమలు తీసుకొస్తే అసలు ఒక పరిశ్రమ అనేది ఉందా జగిత్యాల? ఇంత సీనియర్ నాయకులం అని మీరు అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఇటు ఎమ్మెల్సీ గారు, ఇటు ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోయినట్టున్నారు. మీ ఎలక్షన్ టైంలో మీరు హామీ ఇచ్చుకున్నారు కదా, కోకోకోలా కంపెనీని తీసుకొని వస్తా అని. ఏమైంది మరి? పక్క జిల్లాకు పోయింది. మీరు పోయి అడిగినరా? సీఎం రేవంత్ రెడ్డి గారిని పోయి అడిగినరా? సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ అని ఇచ్చిండ్రా? మాకు ఇక్కడ మా జగిత్యాల జిల్లాకు పెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది, మా సవలతులు మంచిగా ఉంటాయి, మాకు కంపెనీ కావాలని ఎప్పుడన్నా అడిగినరా? మీ ఎంతసేపు మీ బిల్లుల కోసం తిరుగుడే, మీ అల్లుడు బిల్లుల కోసం తిరుగుడే సరిపోతుంది. ఇవి పట్టలేదు. అందుకని జగిత్యాల నియోజకవర్గ ప్రజలను దయచేసి ఒకసారి ఆలోచించండి. నిజంగా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారే తప్ప అస్సలైతే ప్రజలకు ఏం కావాలి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ప్రజల కష్టసుఖాలు ఏంటని వీళ్ళు ఆలోచించట్లేదు. ఎంతసేపు సీనియారిటీ అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప సిన్సియర్గా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం మాట్లాడదాము, కొట్లాడదాము, ఏదైనా తీసుకొని వద్దామని మాత్రం ఆలోచన చేయట్లేదు.